హాయ్ ఫ్రెండ్స్, మన కీబోర్డ్ ఖరాబ్ అయినప్పుడు మనం కీబోర్డ్ అందుబాటులో లేనప్పుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాము. అంతేకాకుండా కీబోర్డ్లో కొన్ని లెటర్స్ మాత్రమే పనిచేయవు. సో అలాంటి వాటికి కీబోర్డ్ మార్చుకోవాలా, అవి వర్క్ చేయడం ఎలా, ఆ లెటర్స్ ప్రెస్ చేయడం ఎలా అని ఎంతగానో బాధపడుతూ ఉంటాను. సో అలాంటి వారికి ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ మీద టిక్ చేసేయండి, ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి, యాక్సెసరీస్. సో యాక్సెసరీస్లో చూడండి, మీకు ఇక్కడ ఉంది యాక్సెసరీస్ ఉందిగా, యాక్సెసరీస్ క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ టూల్స్ ఇక చూడండి యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో యాక్సెసిబిలిటీలో చూడండి ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది మీకు. ఓకే, స్టార్ట్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, యాక్సెసిబిలిటీలో ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓకే, ఈ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఆప్షన్ మీద టిక్ చేసినట్టయితే మనకు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కీబోర్డ్ లేకుండా కూడా మన కీబోర్డ్లో దీన్ని మనం వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన కీబోర్డ్ యాస్టేజ్గా మొత్తం ఉంటుంది. ఓకే, సో మనము ఇప్పుడు ఏదైనా టైప్ చేయాలి అని అనుకుంటే కనుక ఇక్కడ నుంచే మనం టైప్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఏ లెటర్ టైప్ చేస్తుంటే ఆ లెటర్ వస్తుంటుంది అక్కడ.